హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో క్లాస్ అంటే ఏమిటి, క్లాస్లో ఏమేమి ఉంటాయి, క్లాస్ యొక్క సింటాక్స్ ఏమిటి అనేది తెలుసుకోబోతున్నాము. అర్థం లర్నర్స్, క్లాస్ అంటే ఏమిటి అనే క్వశ్చన్కి ఆన్సర్ క్లాస్ అనేది ఆబ్జెక్ట్స్ను సృష్టించడానికి ఉపయోగించే బ్లూ ప్రింట్ లేదా టెంప్లెట్. అర్థమైందా? క్లాస్ అనేది ఆబ్జెక్ట్స్ను క్రియేట్ చేయడానికి యూజ్ చేసే బ్లూ ప్రింట్. జావా ప్రోగ్రామ్స్లో ఏమేమి ఉంటాయి? క్లాసెస్, ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా. జావా ప్రోగ్రాము రాయాలంటే ఆ ప్రోగ్రామ్ అనేది క్లాసెస్, ఆబ్జెక్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది కదా. క్లాసెస్, ఆబ్జెక్ట్స్ మీద ఆధారపడే మనము జావా ప్రోగ్రామ్ని అయితే రాస్తాము. అర్థమైందా? క్లాస్ అంటే ఏమిటి అని అంటే, క్లాస్ అనేది ఆబ్జెక్ట్స్ను క్రియేట్ చేయడానికి ఉపయోగించే ఒక బ్లూ ప్రింట్. అంటే ఈ బ్లూ ప్రింట్ని యూజ్ చేసి ఆబ్జెక్ట్స్ని అయితే క్రియేట్ చేస్తారు. అర్థమైందా? ఒక క్లాస్లో ఆబ్జెక్ట్ యొక్క డేటా ఉంటుంది మరియు బిహేవియర్ ఉంటుంది. ఒక క్లాస్లో ఆబ్జెక్ట్ యొక్క డేటా ఉంటుంది. డేటాని జావా ప్రోగ్రామ్స్లో మనము వేరియబుల్స్ అని అంటారు. మరియు ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్ ఉంటుంది. అర్థమైందా? ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్ ఉంటుంది. బిహేవియర్ని జావాలో మెథడ్స్ అని అంటారు. అర్థమైందా? ఒక క్లాస్లో ఏమేమి ఉంటాయి? ఆబ్జెక్ట్ యొక్క వేరియబుల్స్ మరియు మెథడ్స్ ఉంటాయి. ఒక జావా ప్రోగ్రామ్ రాయాలంటే క్లాసెస్, ఆబ్జెక్ట్స్ మీద ఆధారపడే మనము జావా ప్రోగ్రామ్ని అయితే రాస్తాం కదా. క్లాస్ అంటే ఏమిటి అని అంటే, క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ లాగా. ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వాలంటే ముందుగా మనము ఒక బ్లూ ప్రింట్ని అయితే తయారు చేస్తాము. అర్థమైందా? ఆ బ్లూ ప్రింట్ ఆధారంగానే మనము ఆబ్జెక్ట్స్ని అయితే సృష్టిస్తాము, ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తాము. క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ లాగా, బ్లూ ప్రింట్ మీద ఆధారపడి ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అర్థమైందా? ఒక క్లాస్లో ఆబ్జెక్ట్ యొక్క డేటా ఉంటుంది మరియు ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్ ఉంటుంది. డేటాని జావా ప్రోగ్రాంలో మనము డేటాని వేరియబుల్స్ అంటాము, బిహేవియర్స్ని మెథడ్స్ అని అంటారు. అర్థమైందా? ఒక క్లాస్లో ఆబ్జెక్ట్ యొక్క వేరియబుల్స్, ఆబ్జెక్ట్ యొక్క మెథడ్స్ ఉంటాయి. అర్థమైందా? ఎగ్జాంపుల్, కార్ తయారు చేసే ఫ్యాక్టరీలో ఒక డిజైన్ ఉంటుంది. డిజైన్నే బ్లూ ప్రింట్ అని అంటారు. ఆ డిజైన్ ఆధారంగా చాలా కార్లు తయారు చేస్తారు. అంటే ఒక కార్ తయారవ్వాలి అని అంటే డైరెక్ట్గా కార్ని అయితే తయారు చేయరనమాట. ముందుగానే ఆ కార్ తయారవ్వడానికి ముందే ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తారనమాట. అంటే ఒక డిజైన్ అనమాట, కారుకు సంబంధించిన ఒక డిజైన్. ఆ కార్ ఎలా ఉండాలి, దాని ఫీచర్స్ ఏమిటి, కారు యొక్క కలర్ ఏమిటి, కార్లో పార్ట్స్ ఏవే ఉంటాయి, అన్నీ ఒక డిజైన్ లాగా తయారు చేస్తారనమాట. ఆ డిజైన్నే ఇక్కడ మనము బ్లూ ప్రింట్ అంటాము. అర్థమైందా? ఒక కారు తయారవ్వడానికి ముందే ఆ కారు యొక్క డిజైన్ అయితే తయారు చేస్తారు. ఆ డిజైన్ ఆధారంగానే కార్లు అనేవి తయారు చేస్తారు. అర్థమైందా? కార్స్ని తయారు చేసేకి ముందే ఆ కార్ల యొక్క బ్లూ ప్రింట్, అంటే కారు ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక డిజైన్ అనేది తయారు చేస్తారు. ఆ డిజైన్నే ఇక్కడ జావాలో బ్లూ ప్రింట్ అంటారు. ఆ బ్లూ ప్రింట్ని క్లాస్ అని అంటారు. అర్థమైందా? ఆ బ్లూ ప్రింట్ ఆధారంగానే నిజమైన రియల్ కార్ని అయితే తయారు చేస్తారు. రియల్ కార్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది.
అర్థమైందా? ఏదైతే డిజైన్ బ్లూ ప్రింట్ అని అంటున్నామో దాన్ని క్లాస్ అని అంటారు. ఆ క్లాస్ నిజమైన ఆబ్జెక్ట్గా క్రియేట్ అవుతుంది కదా. అంటే ఒక కార్ అనేది తయారవుతుంది, నిజమైన కార్ అంటే ఏంటి, దాన్ని డ్రైవ్ చేయగలుగుతాము, దాన్ని రియల్ వరల్డ్ ఎంటిటీలో తీసుకొస్తున్నాం అనమాట. అలా రియల్ వరల్డ్ ఎంటిటీలో తీసుకొచ్చిన ఆబ్జెక్ట్ని ఇక్కడ ఏమి ఎగ్జాంపుల్గా తీసుకున్నామంటే కార్ కదా. సో ఇక్కడ కార్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ ఆబ్జెక్ట్ని మనము టచ్ చేయగలుగుతాము, చూడగలుగుతాము. కానీ ఇక్కడ క్లాస్ అనేది బ్లూ ప్రింట్ లాగా పనిచేస్తుంది. అంటే ఇక్కడ క్లాస్ అనేది మనము చూడలేము, తాకలేము అనమాట. అర్థమైందంటే అదే కదా. డిజైన్ అంటే జస్ట్ పేపర్ మీద ఇలా ఉండాలి అని జస్ట్ డిజైన్ లాగా చేస్తాం, అంతేగాని ఆ డిజైన్ ఆధారంగానే మనము రియల్ వరల్డ్ ఎంటిటీ అయినటువంటి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయగలుగుతాము. రియల్ వరల్డ్ ఎంటిటీలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని రియల్ వరల్డ్లోకి తెచ్చేటువంటి వాటిని ఆబ్జెక్ట్స్ అంటారు. ఈ ఆబ్జెక్ట్స్ని మనము టచ్ చేయగలుగుతాము, చూడగలుగుతాము. కానీ ఇక్కడ బ్లూ ప్రింట్ అనేది టచ్ చేయలేము. క్లాస్ అనేది మనము జస్ట్ ఊహించడానికి మాత్రమే, డిజైన్ పర్పస్కి మాత్రమే, లైక్ బ్లూ ప్రింట్ లాగా. అర్థమైందా? ఇల్లు కట్టాలన్నప్పుడు కూడా ఇల్లు కంటే ముందే మనము ఇంజనీర్ దగ్గరకు వెళ్ళి నా హౌస్ ఇలా ఉండాలి అని కస్టమైజ్ అయితే చేయించుకుంటాం కదా. పలానా చోట్లోనే బెడ్రూమ్ ఉండాలి, నాకు ఇంటీరియర్ డిజైన్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, స్టెప్స్ అనేవి ఈ సైడ్కి ఉండాలి, డూప్లెక్స్ కావాలి, ఇలా ఏదైతే మనకి కావాల్సినటువంటి ఐడియాస్ని, నాకు పలానా ఇలానే ఉండాలి ఇల్లు అని ఏదైతే మనం అనుకుంటామో అది ఇంజనీర్ దగ్గరికి వెళ్తే ఆ ఇంజనీర్ అనేది ఏం చేస్తాడు, ఒక డిజైన్ అనేది వేస్తాడు కదా. ఆ డిజైన్ని ఇక్కడ మనము బ్లూ ప్రింట్ అంటున్నాము. ఆ బ్లూ ప్రింట్ను జావా ప్రోగ్రాంలో క్లాస్ అని అంటారు. అర్థమైందండి? అది ఇంకా మనకు రియల్గా కళ్ళకైతే కనిపించలేదు, ఆ ఇంటిని అయితే మనం తాకట్లేదు, ఇల్లు కూడా ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ అవ్వక ముందే మనము ఇంజనీర్ దగ్గరకు వెళ్ళి నా ఇల్లు ఇలా ఉండాలి, అలా ఉండాలి, నాకు పలానా చోటు కార్ పెట్టుకునేకి ప్లేస్ కావాలి అని ఏదైతే మనం అన్నీ ఒక ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చి ఒక డిజైన్ అయితే తయారు చేయించుకుంటామో ఆ ఇంజనీర్ అనేది మనకు నచ్చినట్టుగా ప్లాన్ వేసి ఒక డిజైన్ అయితే తయారు చేస్తారు కదా. ఆ ప్లాన్ వేసిన డిజైన్ని ఇక్కడ మనము క్లాస్ అని అంటున్నాము. అర్థమైందా? ఇంజనీర్ ప్లాన్ అనేది వేసింటాడు, దాన్ని మనము క్లాస్ అని అంటున్నాము. ఓకే, మరి తర్వాత మనం ఏం చేస్తాము, కాంట్రాక్ట్ దగ్గరికి వెళ్ళి నా ఇల్లు ఇలానే ఉండాలి, ఇలానే కట్టాలి అని మనమైతే చెప్తాం కదా. అప్పుడు ఆ కాంట్రాక్టర్ ఏం చేస్తాడు, సేమ్ అదే విధంగానే మనకు నచ్చినట్టుగానే ఆ బ్లూ ప్రింట్ ఆధారంగానే ఏదైతే ఇంజనీర్ వేసింటాడో ఆ ప్లాన్ ఆధారంగానే ఆ అనేది తయారు చేస్తాడు కదా, ఇల్లుననేది కన్స్ట్రక్ట్ చేస్తాడు కదా. ఇక్కడ ఇంజనీర్ ప్లాన్ అనేది క్లాస్ అవుతుంది. కాంట్రాక్టర్ ఏదైతే ఇంజనీర్ ప్లాన్ తీసుకొని ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తాడో, కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఒక ఇల్లు అనేది తయారవుతుంది కదా, ఆ ఇంటినే మనము ఆబ్జెక్ట్ అని అంటున్నాము. అర్థమైందలన్నా? ఆబ్జెక్ట్ అని అంటున్నాము. రియల్ వరల్డ్ ఎంటిటీలో మనకు నచ్చినటువంటి బ్లూ ప్రింట్ ఆధారంగా ఏదైతే ఇల్లు కావాలని అనుకుంటున్నామో ఆ ఇల్లుని రియల్ వరల్డ్లో తీసుకొస్తున్నాము. రియల్ వరల్డ్లో తీసుకొచ్చినప్పుడు దాన్ని మనము చూడగలుగుతాము, తాకనుగలుగుతాం కదా. సో అలా తాకేటటువంటి వాటిని ఆబ్జెక్ట్స్ అని అంటారు. డిజైన్స్ని బ్లూ ప్రింట్ని క్లాస్ అని అంటారు. అర్థమైందా? ఇప్పుడు జావా క్లాస్ యొక్క సింటాక్స్ చూద్దాం. జావా ప్రోగ్రాము క్లాస్, ఇక్కడ స్టూడెంట్, ఓపెన్ కర్లీ బ్రేస్, స్ట్రింగ్ నేమ్ సెమీకోలన్, ఇంట్ ఏజ్ సెమీకోలన్. అర్థమైందా? ఇక్కడ స్టూడెంట్ అనేది క్లాస్ నేమ్ అవుతుంది, ఎస్ అనేది క్యాపిటల్ లెటర్లో ఉండాలి. ఓపెన్ కర్లీ బ్రేస్, స్ట్రింగ్ నేమ్ సెమీకోలన్, ఇంట్ ఏజ్ సెమీకోలన్, క్లోజ్డ్ కర్లీ బ్రేస్.
ఈ ఓపెన్ కర్లీ బ్రేస్కు ఇది క్లోజ్డ్ కర్లీ బ్రేస్ అవుతుంది. అర్థమైందా? క్లాస్ క్రియేట్ అవ్వాలంటే క్లాస్ యొక్క సింటాక్స్ ఏమిటి? క్లాస్ నేమ్ ఓపెన్ కర్లీ బ్రేస్. ఈ ఓపెన్ కర్లీ బ్రేస్లో నేమ్, స్ట్రింగ్ నేమ్, ఇంట్ ఏజ్, సెమీకోలన్, క్లోజ్డ్ కర్లీ బ్రేస్. అర్థమైందా? ఏ దానికైనా సరే క్లాస్ క్రియేట్ అవ్వాలంటే ఇది సింటాక్స్. అర్థమైందా? మరి ఈ క్లాస్లో ఏమేమి ఉంటాయి అని అంటే, ఒక క్లాస్లో వేరియబుల్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి కదా. అంటే ఆబ్జెక్ట్ యొక్క డేటా ఉంటుంది, ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్ మీన్స్ యాక్షన్ ఉంటుంది. అర్థమైందా? ఆబ్జెక్ట్ యొక్క డేటా ఉంటుంది, ఆబ్జెక్ట్ యొక్క యాక్షన్ మీన్స్ బిహేవియర్స్ అన్నీ ఉంటాయి కదా. క్లాస్లో ఆబ్జెక్ట్ యొక్క వేరియబుల్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్ యొక్క మెథడ్స్ ఉంటాయి. అర్థమైందా? వేరియబుల్స్ అంటే డేటా కదా, అంటే ఆబ్జెక్ట్ యొక్క డేటా ఉంటుంది కదా. క్లాస్ నేము ఓపెన్ కర్లీ బ్రేస్, స్ట్రింగ్ నేము సెమీకోలన్, ఇంట్ ఏజ్ సెమీకోలన్, క్లోజ్డ్ కర్లీ బ్రేస్. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క డేటా ఉంటుంది. డేటాని ఇక్కడ మనము వేరియబుల్స్ అని అంటున్నాము. క్లాస్లో వేరియబుల్స్ ఉంటాయి. వేరియబుల్స్ అంటే ఏమిటి? డేటా అంటే ఆబ్జెక్ట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ ఏమిటి? ఆబ్జెక్ట్ యొక్క యాక్షన్, ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్ని మనం ఇక్కడ మెథడ్స్ అని అంటున్నాం కదా. అంటే క్లాస్లో ఏముంటాయి? మెథడ్స్ ఉంటాయి. మొదటిది వేరియబుల్స్ ఉంటాయి, రెండవది మెథడ్స్ ఉంటాయి. అంటే ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్ అనేది ఇక్కడ ఉంటుంది. క్లాస్ నేమ్ ఏమవుతుంది ఇక్కడ? స్టూడెంట్ అవుతుంది. ఓపెన్ కర్లీ బ్రేస్, వాయిడ్ స్టడీ ఓపెన్ కర్లీ బ్రేస్, system.out.println ఓపెన్. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్లో మనకు అవుట్పుట్గా ఏది రావాలనుకుంటున్నామో ఆ మెసేజ్ని ఇక్కడ రాయాలి. క్లోజ్ ఓపెన్ బ్రాకెట్, క్లోజ్డ్ బ్రాకెట్, సెమీకోలన్. అర్థమైందా? మనకి అవుట్పుట్గా డిస్ప్లేలో స్క్రీన్ మీద ఏదైతే అవుట్పుట్ రావాలనుకుంటున్నామో ఆ మెసేజ్ని ఇక్కడ మనము ఇన్వర్టెడ్ కామాస్లో రాయాలి. సెమీకోలన్. ఈ ఓపెన్ కర్లీ బ్రేస్కి ఇది క్లోజ్డ్ కర్లీ బ్రేస్ అవుతుంది. అర్థమైందా? అదేవిధంగా ఈ ఓపెన్ కర్లీ బ్రేస్కి ఇది క్లోజ్డ్ కర్లీ బ్రేస్ అవుతుంది. అంటే ఎన్ని ఓపెన్ కర్లీ బ్రేసెస్ ఉంటాయో తర్వాత అన్ని క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్ కూడా ఉండాలి. ఎన్ని ఓపెన్ బ్రేసెస్ అంటే ఎన్ని కోడ్ని రాయడానికి కర్లీ బ్రేసెస్ని అయితే ఓపెన్ చేసి ఉంటామో అన్ని కర్లీ బ్రేసెస్ని అయితే క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? క్లాసెస్లో ఏమేమి ఉంటాయి? వేరియబుల్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి కదా. అంటే వేరియబుల్స్ అంటే ఏమిటి? డేటా, అంటే ఆబ్జెక్ట్ యొక్క డేటా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అర్థమైందా? మెథడ్స్లో బిహేవియర్ ఉంటుంది. అర్థమైందా? స్టూడెంట్ ఈజ్ స్టడీయింగ్ అంటే స్టూడెంట్ చదువుతూ ఉన్నాడు అని అర్థమైతే వస్తుంది ఇక్కడ కదా. స్టూడెంట్ యొక్క బిహేవియర్ ఏమిటి? స్టూడెంట్ యొక్క యాక్షన్ ఏమిటి? స్టూడెంట్ ఏం చేస్తున్నాడు? చదువుతూ ఉన్నాడు. అర్థమైందా? క్లాస్ యొక్క డెఫినేషన్ చూద్దాం. క్లాస్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ దట్ కంటైన్స్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అండ్ యాక్ట్స్ యాజ్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్. అంటే క్లాస్ అనేది వేరియబుల్స్ మరియు మెథడ్స్ను కలిగి ఉంటుంది. అదేవిధంగా ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి, ఆబ్జెక్ట్స్ను సృష్టించడానికి ఉపయోగించే ఒక బ్లూ ప్రింట్. అర్థమైందా? క్లాస్ అనేది వేరియబుల్స్ను మరియు మెథడ్స్ను కలిగి ఉంటుంది. ఈ క్లాస్ అనేది ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి ఒక బ్లూ ప్రింట్ లాగా ఉపయోగిస్తారు. ఆబ్జెక్ట్స్ను సృష్టించడానికి అంటే క్రియేట్ చేయడానికి ఉపయోగించే ఒక
బ్లూ ప్రింట్ ఈ క్లాస్ అనేది. అర్థమైందా? క్లాస్ అనేది ఒక డిజైన్ లాగా, ఒక బ్లూ ప్రింట్ లాగా. అర్థమైందా? ఆ బ్లూ ప్రింట్, ఆ డిజైన్ ఆధారంగా మనమైతే ఆబ్జెక్ట్స్ని అయితే క్రియేట్ చేస్తాము. అర్థమైందా? ఇప్పుడు ఆబ్జెక్ట్స్కు క్లాస్కు సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. జావా ప్రోగ్రామ్ క్లాస్ నేమ్ ఇక్కడ స్టూడెంట్ అవుతుంది. ఓపెన్ కర్లీ బ్రేస్, స్ట్రింగ్ నేమ్ సెమీకోలన్, ఇంట్ ఏజ్ సెమీకోలన్. ఈ ఓపెన్ కర్లీ బ్రేస్కి ఇది క్లోజ్డ్ కర్లీ బ్రేస్. అర్థమైందా? క్లాస్ పక్కన ఉండేది క్లాస్ నేమ్ కదా. ఇక్కడ స్టూడెంట్ అనేది ఒక క్లాస్ నేమ్ అవుతుంది. స్టూడెంట్ అనేది క్లాస్ నేమ్ అవుతుంది. ఇవి వేరియబుల్స్ అవుతాయి కదా. క్లాస్లో ఇవి వేరియబుల్స్ అవుతాయి. వేరియబుల్స్ అంటే ఇక్కడ స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్, స్టూడెంట్ యొక్క డేటా ఇది. అర్థమైందా? స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇది. తర్వాత పబ్లిక్ క్లాస్, ఇక్కడ మెయిన్ అనేది కూడా క్లాస్ నేమ్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ పబ్లిక్ క్లాస్, మెయిన్ అనేది క్లాస్ నేమ్ అవుతుంది. ఓపెన్ కర్లీ బ్రేస్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇక్కడ ఇది అనేది మెయిన్ మెథడ్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టూడెంట్ S1 ఈక్వల్స్ టు న్యూ స్టూడెంట్ ఆఫ్ సెమీకోలన్. ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వాలంటే ఇది సింటాక్స్. అర్థమైందా? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసే ఫార్ములా సింటాక్స్. అర్థమైందా? ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే ఇది సింటాక్స్ ఫార్ములా లాగా. స్టూడెంట్ S1 ఈక్వల్స్ టు న్యూ స్టూడెంట్ ఓపెన్ క్లోజ్ సెమీకోలన్. S1 డాట్ నేమ్ ఈక్వల్స్ టు ఇన్వర్టెడ్ కామాస్లో నేమ్ ఇవ్వాలి. ఎప్పుడైనా సరే స్ట్రింగ్ నేమ్స్ అన్ని ఇన్వర్టెడ్ కామాస్లో ఇవ్వాలి. సెమీకోలన్. ఇక్కడ నేను రవి అనేది స్ట్రింగ్ నేమ్, అంటే స్టూడెంట్ యొక్క పేరు అయితే ఇచ్చాను. సో స్టూడెంట్ యొక్క పేరు రవి అంటే నేమ్స్ అన్ని స్ట్రింగ్ కిందకి వస్తాయి కాబట్టి ఇన్వర్టెడ్ కామాస్లో ఇవ్వాలి. రవి అనేది నేను స్టూడెంట్ యొక్క నేమ్గా ఇచ్చాను. అర్థమైందా? ఈ రవి అనేది S1 డాట్ నేమ్లో స్టోర్ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ S1 వేరియబుల్ డాట్, ఇక్కడ ఏదైతే యూజ్ చేసి ఉంటారో ఇక్కడ కూడా మీరు సేమ్ అదే వేరియబుల్ని అయితే యూజ్ చేయాలి. సో ఇక్కడ S1 డాట్ ఏజ్ ఈక్వల్స్ టు 20 సెమీకోలన్. అర్థమైందా? ఈ రవి అనేది S1 డాట్ నేమ్లో స్టోర్ అవుతుంది. ఈ 20 అనేది S1 డాట్ ఏజ్లో స్టోర్ అవుతుంది. అర్థమైందా? సో ప్రింట్ అవ్వడానికి, మనకు డిస్ప్లేలో రావడానికి మనము ఏ స్టేట్మెంట్ రాస్తాము? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఈ నేమ్ అనేది ఇందులో స్టోర్ అవుతుంది కదా. సో ఇక్కడ మనకు ఈ నేమ్ అనేది డిస్ప్లేలో రావాలి అంటే ఈ నేమ్ అనేది ఇందులో స్టోర్ అవుతుంది కాబట్టి ఈ S1 డాట్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ S1 డాట్ నేమ్ క్లోజ్ సెమీకోలన్. ఈ ప్రింట్ స్టేట్మెంట్కు కంపల్సరీగా ఎండింగ్లో మాత్రం సెమీకోలన్ ఉండాలి. అర్థమైందా? నెక్స్ట్ ఈ రవి అనేది ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాము? ఈ 20 అనేది కూడా మనకు ప్రింటింగ్లో రావాలి కాబట్టి ఇంకొక ప్రింట్ స్టేట్మెంట్ని అయితే రాస్తాము. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఓపెన్, ఈ 20 అనేది ఇందులో స్టోర్ అవుతుంది కదా. ఇందులో S1 డాట్ ఏజ్లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ S1 డాట్ ఏజ్ అనేది మనకు ప్రింట్లో రావాలి కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ S1 డాట్ ఏజ్ క్లోజ్ సెమీకోలన్. అర్థమైందా? 2 ప్రింటింగ్స్ వస్తాయి అన్నమాట కదా. అవుట్పుట్ ఏమొస్తుంది అంటే S1 డాట్ నేమ్ అంటే ఏంటి? రవి అనేది ప్రింటింగ్లో వస్తుంది. అదేవిధంగా ఇంకొక ప్రింట్ స్టేట్మెంట్ ఏముంది? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ S1 డాట్ ఏజ్ అంటే S1 డాట్ ఏజ్లో ఏదైతే ఉంటుందో అది మనకు ప్రింట్గా వస్తుంది. ఇక్కడ ఏముంది S1 డాట్ ఏజ్లో అంటే 20 ఉంది. సో 20 అనేది కూడా మనకు అవుట్పుట్లో వస్తుంది. డిస్ప్లేలో మనకి ఏమేమి వస్తుంది అంటే రవి 20 అనేది మనకు కనిపిస్తుంది డిస్ప్లేలో. అర్థమైందా?
ఈ ఓపెన్ కర్లీ బ్రేస్కు ఇది క్లోజ్డ్ కర్లీ బ్రేస్ అవుతుంది. ఈ ఓపెన్ కర్లీ బ్రేస్కు ఇది క్లోజ్డ్ కర్లీ బ్రేస్ అవుతుంది. అర్థమైందా? ఎన్ని ఓపెన్ కర్లీ బ్రేసెస్ ఉంటాయో అన్నీ క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్ ఉండాలి. అర్థమైందా? ఇవాళ క్లాస్లో ఏం తెలుసుకున్నారు? క్లాస్ అంటే ఏమిటి అని తెలుసుకున్నారు. క్లాస్లో ఏమేమి ఉంటాయి అని తెలుసుకున్నారు కదా. క్లాస్ అంటే ఏమిటి? క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ లాగా పనిచేస్తుంది. క్లాస్ అనేది ఆబ్జెక్ట్స్ని క్రియేట్ అవ్వడానికి ఉపయోగిస్తారు. క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ లాగా పనిచేస్తుంది. బ్లూ ప్రింట్ మీద ఆధారపడే మనము రియల్ ఆబ్జెక్ట్స్ని అయితే క్రియేట్ చేస్తాము. అర్థమైందా? ఒక క్లాస్లో ఆబ్జెక్ట్ యొక్క డేటా ఉంటుంది, ఆబ్జెక్ట్ యొక్క మెథడ్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్ యొక్క వేరియబుల్స్ మెథడ్స్ ఉంటాయి. అర్థమైందా? ఒక క్లాస్లో ఏమేమి ఉంటాయి? ఆబ్జెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది మరియు ఆబ్జెక్ట్ యొక్క యాక్షన్ ఉంటుంది కదా. దాన్నే మనము డేటాని, బిహేవియర్, యాక్షన్స్ని మనము జావాలో ఏమంటాము? వేరియబుల్స్, మెథడ్స్ అని అంటాం కదా. సో ఒక క్లాస్లో ఆబ్జెక్ట్ యొక్క వేరియబుల్స్ ఉంటాయి, అదేవిధంగా అదే క్లాస్లో ఆబ్జెక్ట్ యొక్క మెథడ్స్ ఉంటాయి. అర్థమైందా? క్లాస్ క్రియేట్ అవ్వాలంటే సింటాక్స్ ఏమవుతుంది అని అంటే క్లాస్ నేము ఓపెన్ కర్లీ బ్రేస్, ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే క్లాస్ నేమ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది, క్లోజ్డ్ కర్లీ బ్రేస్. ఇది జావా క్లాస్ యొక్క సింటాక్స్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ స్టూడెంట్ అనేది క్లాస్ నేమ్ అవుతుంది. సో ఇది వేరియబుల్ అవుతుంది కదా. సో ఇది వేరియబుల్ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ క్లాస్లో ఏమేమి ఉంటాయి అని అంటే క్లాస్లో వేరియబుల్స్ ఉంటాయి, అదేవిధంగా మెథడ్స్ ఉంటాయి. అంటే ఆబ్జెక్ట్ యొక్క డేటా ఉంటుంది, అదేవిధంగా ఆబ్జెక్ట్ యొక్క యాక్షన్ కూడా ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ స్టూడెంట్ అనేది క్లాస్ నేమ్ అవుతుంది. సో ఇక్కడ స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది, అదేవిధంగా స్టూడెంట్ యొక్క యాక్షన్ అనేది మెథడ్స్లో ఉంటుంది. స్టూడెంట్ ఈజ్ స్టడీయింగ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క యాక్షన్ అవుతుంది. అర్థమైందా? ఫైనల్గా క్లాస్ యొక్క డెఫినేషన్ ఏమవుతుంది అని అంటే క్లాస్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ దట్ కంటైన్స్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అండ్ యాక్ట్స్ యాజ్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్. అర్థమైందా? క్లాస్లో వేరియబుల్స్ ఉంటాయి, అదేవిధంగా మెథడ్స్ కూడా ఉంటాయి. ఈ క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ లాగా పనిచేస్తుంది ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ లాగా పనిచేస్తుంది, బ్లూ ప్రింట్ లాగా యూజ్ చేస్తారు. అర్థమైందా? క్లాస్ని అయితే మనము రియల్ వరల్డ్ ఎంటిటీలో చూడలేమంటే దాన్ని తాకలేము, టచ్ చేయలేమన్నమాట. అర్థమైందా? అదే ఆబ్జెక్ట్స్ని అయితే మనము టచ్ చేయగలుగుతాము, చూడగలుగుతాము కూడా. బ్లూ ప్రింట్ని ఇక్కడ మనము క్లాస్ అని అంటున్నాము. ఈ బ్లూ ప్రింట్ ఆధారంగా ఆబ్జెక్ట్స్ని అయితే క్రియేట్ చేస్తాం కదా. సో రియల్ వరల్డ్లో ఏవేవైతే మనకు కంటికి కనిపించేలాగా, తాకగలిగేలాగా మనము ఆబ్జెక్ట్స్ని అయితే క్రియేట్ చేస్తాము ఈ క్లాస్ మీద ఆధారపడి. అర్థమైందా? రియల్ వరల్డ్లో ఏవేవైతే మనం తీసుకొస్తామో వాటిని ఆబ్జెక్ట్స్ అని అంటారు. ఈ ఆబ్జెక్ట్స్ అనేవి క్లాస్ మీద ఆధారపడి క్రియేట్ అవుతాయి. అర్థమైందా? ఈ క్లాస్ని అయితే మనము చూడలేము, టచ్ చేయలేము కూడా. జస్ట్ ఇమాజినేషన్లో ఇలా అని ఉంటుందంటే ఒక ప్లాన్ని ఇక్కడ క్లాస్ అని అంటున్నాం. ఆ ప్లాన్ ప్రకారంగా ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేస్తున్నాం కదా. అంటే రియల్ వరల్డ్లో మనం తీసుకొస్తున్నాం కాబట్టి వాటిని ఆబ్జెక్ట్స్ అని అంటారు. అర్థమైందా? కనిపించే వాటిని, తాకగలిగే వాటిని ఆబ్జెక్ట్స్ అని అంటారు. బ్లూ ప్రింట్ని క్లాస్ అని అంటారు. అర్థమైందా? ఈ క్లాస్ అనేది మనము తాకలేము, చూడలేము, తాకలేము అనమాట క్లాస్ని. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.